నేను సంతోషంగా ఉండాలి అంటే తను నా జీవితంలో ఉండాలి. తను సంతోషంగా ఉండాలి అంటే నేను తన జీవితంలో ఉండకూడదు. అందుకే తనని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే తనకి దూరంగా ఉన్నా. అయినా అడిగి అడిగి అలసిపోవడం కన్నా అర్థం చేసుకొని ఆగిపోవడం మంచిది. మనం కావాలి అనుకుంటే అర్థం చేసుకుని వస్తారు, మనం వద్దు అనుకుంటే వదిలేసి వెళ్ళిపోతారు. కష్టాల్ని కలిసి దాటే బంధానికి బలం ఎక్కువ. ఎందుకంటే కష్టాల్లోనే బంధం విలువ తెలిసేది, కష్టాల్లోనే బంధం బలంగా మారేది. ఇప్పటి వరకు నా అనుభవం వల్ల జీవితం గురించి తెలుసుకున్నది నేను ఏమిటంటే, కోరుకున్నది రాదు, అనుకున్నది జరగదు, నచ్చింది ఉండదు, ఉన్నది నచ్చదు. ఇదే జీవితం. ఈ జీవితంలో కావలసినంత ప్రేమ ఉంది, కానీ కావాలనుకునే ప్రేమే లేదు. ఈ సందర్భంగా నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, గొప్పగా అందరూ ప్రేమిస్తారు, కానీ ఒక తప్పు తర్వాత కూడా ప్రేమించేవారే గొప్ప అని.